మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనాలు. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? సంతోషం. ఈ దినాన దేవుడు ఇచ్చిన ఆ వాక్యమును మనం చదువుకుందాం. దయచేసి బైబిల్స్ చూడండి. ఆది కాండం 21వ అధ్యాయము 33వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు బైబిల్స్ చూడండి. అబ్రహాము బెర్షెబాలో ఒక పిచుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరుట ప్రార్థన చేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం అంట ఒక పిచుల వృక్షమును అక్కడ నాటి, అక్కడ రాయబడిన మాట ఏంటిదంటే నిత్య దేవుడైన యెహోవా పేరిట. ఆ దేవునికి ఏమని పేరు పెట్టాడంటే అబ్రహాము నిత్య దేవుడు. అబ్రహామును అడుగుదాం, అబ్రహామా ఎందుకు నిత్య దేవుడు అని పెట్టావంటే అబ్రహాం అంటాడు, మరి నిత్య దేవుడు గొప్ప దేవుడు, నిత్యం ఉండేవాడు నా దేవుడు ఒక్కడే, నేను నమ్ముకున్న దేవుడు, ఈ భూమిని ఆకాశమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. కారణం ఎందుకు నువ్వు అంతగా చెప్తున్నావంటే అంటాడు, నా భార్య ఉంది ఆగర్ నాకు దూరం అయిపోయింది, నా కుమారుడు ఇస్మాయిల్ ఉన్నాడు నాకు దూరం ఉన్నారు. ఎవరు శాశ్వతం కాదు ఈ భూమి మీద. ఎవరున్నా, భార్య ఉన్నా, పిల్లలున్నా ఎవరు శాశ్వతం కాదు. నా దేవుడు, నేను ఆరాధన చేస్తున్న దేవుడు, భూమి ఆకాశంను సృష్టించిన శక్తి కలిగిన దేవుడే నిత్య దేవుడు. కనుక ఆ నిత్య దేవుని పేరట నేను ప్రార్థన చేస్తున్నాడు. నమ్ముతున్నావు కదా ఈ మాట? నిత్య దేవుని పేరట నువ్వు ప్రార్థన చేయి. ఏ మనుషులను నమ్మకు, ఏ మనుషుల మాటను నువ్వు నమ్మకు. ఆ నిత్య దేవుడైన పేరట ఆయన మీద నువ్వు నమ్మకముంచు, నిత్య దేవుని మీదనే నమ్మకముంచు. అబ్రాహాము నమ్మకముంచినట్లుగా, అబ్రాహాము జీవితంలో దేవుడు మేలు చేసినట్లుగా, అబ్రాహామును పిలిచిన దేవుని అబ్రాహాం వెంబడించాడు. నువ్వు ఆ దేవుని వెంబడిస్తావా? రక్షణ పొందుకున్నావు కదా, విశ్వాసగా జీవిస్తున్నావు కదా. ఎవరి వైపు ఎవరి మాటలు వినకు, దేవుని నిత్య దేవుని వెంబడించు. ఆ నిత్య దేవుడు నీకు సదాకాలం ఉండి నీకు నిరీక్షణకు ఆదరణకర్తగా నా దేవుడు ఉండును గాక. మీ జీవితాల్లో నా దేవుడు కార్యాలను జరిగించబోతున్నాడు. ఈరోజు ఒక తీర్మానము చేసుకో. అక్కడ యెహోవా పేరట ప్రార్థన చేయడమే మాత్రమే కాదు, ఒక పిచ్చుల వృక్షమును నాటినట్లు ఒక విశ్వాసం అనబడిన విత్తనాన్ని నాటు. ఈ రోజే నాటు. ఏ సమస్య ఉంది, ఏ అంశము ప్రార్థన చేయబోతున్నావు, ఏ కార్యం నీకు కావాలో, నీకు వ్యాపారము, నీకు బిజినెస్, నీకు ఉద్యోగం, నీకు ఆరోగ్యం కావాలా, ఆ విత్తనాన్ని నాటు. దేవుడు నీకు ఆరోగ్యాన్ని, విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యవన బిడ్డలారా, యవన తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, అక్కలారా, అమ్మలారా, తండ్రులారా, నా నిండు మనసుతో నేను మిమ్మల్ని కోరుచున్నాను, ప్రభు మీద విశ్వసించండి. నా దేవుడు మీ జీవితంలో కార్యములు నిత్య దేవుడు జరిగించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని తలలో ఉంచండి. ప్రేమ కలిగిన దేవా, ఈ వాగ్దానం నీ బిడ్డల జీవితంలో మీరు జరిగించి నిత్య దేవుని పేరట ప్రార్థన చేసిన అబ్రహాము వలె బిడ్డలు ఉండులాగిన కార్యాలు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.